ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 2024 సంవత్సరం ప్రారంభం నుండి ఈ సంవత్సరం ఆఖరి దినము వరకు ఆయన కృపలో మనలను భద్రపరిచినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా? ప్రతిరోజు కూడా ఆయన అమూల్యమైన కృపలతో మనలను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి నేటి వరకు మనలను పోషించి మంచి కాపరిగా ఉండి కన్న తండ్రి వలె మనలను ధైర్యపరుస్తూ, కృంగిన వేళలో తల్లి వలె ఆదరించి, అన్ని విషయాలలో దేవుడు మనకు తోడై ఉండి మన మంచి కాపరిగా ఉండి ఆదరించిన మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. ఆమేన్. సంవత్సరాలు జరుగుతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, క్షణాలు దొర్లిపోతుంది. మనము నూతనపరచబడాలి అని ప్రభు కోరుకుంటున్నారు. నూతనమైన దినము, నూతనమైన నెలలు, నూతనమైన సంవత్సరములు మన కన్నుల ముందు గడిచిపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మన స్వభావము నూతనపరచబడాలి అని దేవుడు మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. కనుక పాతదైన స్వభావం, దేవునిని బాధపరిచే స్వభావము, క్రియలు, మాటలు, ప్రవర్తన మార్చుకొని అంతరంగాన్ని నూతనపరచమని దేవునిని కోరుకుందాము. నూతనమైన దీవెనలతో నింపబడాలి అని, నూతన ఆశీర్వాదాలతో మనము ఆనందంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. మనము కూడా అట్టి ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడదాము. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. దినాలు గడిచిపోతున్నాయి, క్షణాలు దొర్లిపోతున్నాయి. మీ కార్యములు మా ఎడల అనుదినము నూతనపరుస్తున్నారు. సంవత్సరమంతా మీరు కాపాడారయ్యా. మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మరొక నూతన సంవత్సరములోనికి మమ్మల్ని ప్రవేశింపచేయబోతున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరము శుభ ప్రయాణము, శుభ ప్రవేశము మాకు కలుగునట్లుగా మీ కృపను మాకు సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నూతన ఆశీర్వాదాలతో, నవనూతనమైన మార్గాలలో మీ నూతన కృపలతో మమ్మలను నింపి తృప్తిపరచుమని కోరుకుంటున్నాను నాన్న. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలేకి భవిస్తున్నారు, ప్రతి ఒక్కరిని, వారి జీవితాలను, మనస్సాక్షిని, వారి జీవితాలను, వారి హృదయాలను, వారి పరిస్థితులను నూతనపరచయ్యా. నూతనమైన దీవెనలు, గొప్ప సంతోష ఆనందములు కలుగు చేసి మీ ఘననామానికి మహిమకరముగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఇంతవరకు కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రానున్న కాలాన్ని ఆశీర్వాదకరముగా మార్చునట్లుగా ఆయన కృపను మనము వేడుకుందుముగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.